ప్రముఖ కవి రచయిత అందశ్రీ గారి ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు కాసేపటి క్రితం అందశ్రీ మృతి చెందినట్లుగా ధృవీకరించారు కుటుంబ సభ్యులు. తెల్లవారుజామున ఆయనకి అస్వస్థత చేకూరడంతో కుమారులు వెంటనే గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కాసేపటి క్రితం ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. అందశ్రీ మృతి పట్ల తన సానుభూతిని తెలియజేయడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు పాస్టమ్ యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే యాదగిరి గారు. నమస్కారం అమ్మా. అందశ్రీ చనిపోవడం నిజంగానే బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఏ స్వార్థము లేని మనిషి. ఆయన సమాజం కోసమే బతికినాడు. ఆయన కుటుంబం ప్రాథమిక చైతన్యం కాదు, కుటుంబం ద్వితీయ చైతన్యమైంది, సమాజం ప్రాథమిక చైతన్యమైంది. సమాజం గురించి ఆలోచించినాడు, ఎప్పుడు సమాజం గురించి ఆలోచించినాడు, తెలంగాణ గురించి ఆలోచించినాడు. ఆయన కులాలని నమ్మలేదు, ఏ కులముని నమ్మనని చెప్పినాడు. నేను గొర్రెలు కాసినాను, రెడ్ల నీళ్ళు బతికినాను, నేను గొల్లనా, కుర్మనా, రెడ్డినా, దళితున్నా నాకే తెలియదని చెప్పినాడు. అట్లా తెలంగాణ సంస్కృతి పూర్తిగా వంట పట్టించుకున్న మనిషి ఆయన. తెలంగాణ సంస్కారం ఒంటి నిండా ఉంది ఆయనకు. సాయుధ పోరాట స్ఫూర్తి తీసుకున్నవాడు. ఆయన వామపక్ష భావాలు కానీ అవి కూడా బయట పెట్టేవాడు కాదు. నేను వర్గమే నమ్ముతాను, వర్ణం నమ్మనని చెప్పేవాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి మా వెంట ఉన్నాడు. ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. బృద్ధిరాజు రామరాజు ఆయన బృద్ధిరాజు రామరాజు శిష్యుడు ఈయన. కానీ బృద్ధిరాజు రామరాజు నేను ఈయన ఫ్యాన్ అని చెప్పేవాడు, ఈయన అభిమాని అని చెప్పేవాడు. సీనారాయణ రెడ్డి కూడా ఆయన అభిమాని. ఈయన పుస్తకాలు కూడా ఆయన ఆవిష్కరణకు వచ్చినాడు సీనారే. అట్లా గొప్ప కవి ఈయన, కళాకారుడు, ఉద్యమకారులు. ఆయన అద్భుతమైన పాటలు రాసినాడు. సహజంగా ఆయన అందే ఇల్లయ్య ఉప్పరి మేస్త్రిగా పనిచేసినాడు, ఇల్లు కట్టుకుంటూ ఉప్పరి మేస్త్రిగా పనిచేసినాడు. అట్లాంటి వ్యక్తి ప్రకృతి గురించి రాయడం, ప్రజల గురించి రాయడం, ఆయన ఊరు రేబర్తి గురించి రాయడం, చుట్టుపక్కల గ్రామాల గురించి రాయడం చాలా గొప్ప విషయము. ప్రతిసారి మేము శౌర్యయాత్ర చేసేవాళ్ళము. మా వెంట వచ్చినాడు ఆయన శౌర్యయాత్రకు. విమలక్కంట, గద్దరెంట, నా వెంట వచ్చినాడు. పక్కనే బైరాన్పల్లి వాళ్ళ ఊరు పక్కన మంది రజాకారు చచ్చిపోయినారు. అక్కడికి వచ్చి పాటలు పాడినాడు. కూటిగల్కి వచ్చి పాటలు పాడినాడు. చాకల ఇల్లమ్మ దగ్గర పాడినాడు. కడివెంటికి వచ్చి దొడ్డు కొమ్మరి అని కీర్తిస్తూ పాటలు పాడినాడు. తెలంగాణ అంతటా తిరిగినాడు ఆయన. ఆయన చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అది తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు అది. సో ఆయనతో మీ అనుబంధం ఎలా కొనసాగిందండి? అసలు ఆయన ప్రస్థానంలో మీ పాత్ర ఎలాంటిది? ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆయన మరణం అంటే ఇందాక విమలక్క గారు మాట్లాడినప్పుడు ఆరోగ్య సమస్యలు అయితే ఏమి లేవని చెప్పారు, కానీ ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి అని నాకు తెలుసు అన్నారు. సో ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎలా ఉండేది, ఎలా ఉండేవాళ్ళు? ఆయనకు ఏ రకమైన సమస్యలు ఉండవు నిజానికి. ఎందుకంటే సమాజం గురించి ఆలోచిస్తాడు. ఆయనకు మందు లేదు, గుండెపోటు రావడానికి అవకాశమే లేదు. ఆయన గుండెపోటు ఎందుకు వచ్చిందంటే ఆయన గుండె ఉంది కాబట్టి వచ్చింది. గుండె లేని వానికి హార్ట్లెస్ వండర్స్ అంటారు. గుండె లేని వింత ప్రాణి, వానికి ఏ హార్ట్ రాదు, హార్ట్ అటాకే రాదు. ఆయన గుండె ఉంది, గుండె నిరంతరం స్పందిస్తుంటుంది. గుండె ప్రజల కోసం కొట్టుకుంటుంది. కొట్టుకొని ఈరోజు ఆగిపోయింది అది. ఆయనకు మందు లేదు, మాకు లేదు, సిగరెట్ లేదు, జర్దా లేదు, పాన్ లేదు, పాన్ పరాగ్ లేదు, ఒక్కపొడి కూడా లేదు. అట్లా ఏ దురలవాటు లేదు. మాంసం కూడా తినడు ఆయన. చాలా డిసిప్లిన్ పర్సన్, చాలా క్రమశిక్షణ మనిషి ఆయన. కానీ సమాజం గురించి ఆలోచించడం వల్ల అట్లా జరిగింది. ఆయనకు నిరంతరం ఆలోచించేవాడు. ఆయనకు బీపీ కూడా పెరిగేది. సమాజం కోసం ఆలోచిస్తూ కోపం వచ్చేది ఆయనకు. అయితే అది ఇంపర్సనల్, తనకు వ్యక్తిగతమైన కోపం వస్తే అది హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఆయనకు సామాజికమైన అంశాల మీద కోపం వచ్చేది, అది వ్యక్తిగతమైనది కాదు. కానీ ఆయనకు కొన్ని వేరే సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు కంప్లీట్ కాలేదు. ఈ ఇల్లు ఏమో పాత ఇల్లు, పెంకుటిల్లు, లాలాపేటలో ఉన్నది. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఎప్పుడు గోడలు కూడా నెర్రలు బసినాయి. ఇంకో ఇల్లు కట్టుకుంటున్నాడు. అక్కడ ఇప్పుడు అప్పు తెచ్చి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ₹1 కోటి ఇచ్చి అవన్నీ పెట్టి ఆయన స్థలం, చిన్న ఇల్లు అది, కానీ పెద్దదే కడుతున్నాడు చిన్న స్థలంలో, NFC నగర్ దగ్గర, గట్కేశ్వర దగ్గర. దానికి అది ఆగిపోయింది, 5 ఫ్లోర్ ఆగిపోయింది. కొంచెం సమస్యలు ఎక్కడ అప్పు పుట్టలేదు, ఆ సమస్యలు ఉండేవి. అట్లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కానీ అది కూడా పెద్ద చింత లేదు ఆయనకు. వేరే రకం సమాజం గురించి ఆలోచించడం వల్లనే ఆయన కొంచెం బాధపడ్డాడు. కానీ ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఒకసారి ఎప్పుడో వచ్చింది, చిన్న మైల్డ్ గా హార్ట్ అటాక్ వచ్చింది, అది బాగైంది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, అది తీవ్రంగా వచ్చింది, కుప్పకూలిపోయినాడు. నిజంగా గుండె ఉన్న గుండెపోటు వస్తుంది దానికి అందశ్రీయ తార్కాణం. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారా, పరామర్శించారా? ఏమంటున్నారు కుటుంబ సభ్యులు? అంటే వాళ్ళు పాపం, మేము అక్కడికి వెళ్ళినాం హాస్పిటల్లో, వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. మాట్లాడే మేము హాస్పిటల్లో ఉన్నాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ కూడా ఎట్లా ఉంటుందో తెలియదు, చాలా వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడలేకపోయినాము.
మళ్ళీ మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు ఓదార్చినాక చుట్టూ చాలా బంధువులందరూ ఉన్నారు, వాళ్ళు ఓదారుస్తున్నారు. మనం అందరం కలిసి కూర్చొని వాళ్ళని ఓదార్చాలి. తర్వాత ఆయన కోసం పెద్ద బహిరంగంగానే ఈ రోజు చేయాల్సిందే ఆయనకు అంత్యక్రియలు బహిరంగంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి. ఇక్కడ చిన్న ప్రదేశంలో కాదు, వేల మంది వస్తారు, గద్దరికి వచ్చినట్టు వస్తారు. కాబట్టి గద్దరు చేసినట్టు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంతా తీసుకొస్తా మొదలుపెట్టింది మేము. మొదలుపెట్టినా కూడా మళ్ళీ 95, 96 లో నేను ఇన్నారెడ్డి గారు మొదలుపెట్టినా కూడా కళాకారులు వచ్చినాకనే దానికి స్ఫూర్తి వచ్చింది. కళాకారులు వచ్చినాకనే అది వేగం పొందుకున్నది. గద్దర్ బాటలను వీళ్ళందరూ వచ్చినారు. గూడంజయ్ కావచ్చు, అందశ్రీ కావచ్చు, రసమయ్య కావచ్చు, జయరాజు కావచ్చును, వీళ్ళందరూ గద్దర్ బాటలో వచ్చినారు. గద్దరే వీళ్ళందరూ తీసుకొచ్చినాడు. నిజానికి గద్దర్ లేకపోవడం, అందశ్రీ లేకపోవడం చాలా బాధ కలిగిస్తుంది, సాంస్కృతికోద్యమానికి తీర్పు కలిగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గారు, నమస్తే.